ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో నిర్గమకాండము 3వ అధ్యాయమున దేవుడైన యెహోవా మోషేకు ప్రత్యక్షమయ్యారు. తగలబడుతున్నటువంటి పొదలో నాశనము కానటువంటి పొద దర్శనము మోషే చూచినప్పుడు ఆ వింత ఏమిటో చూడబలనని తాను దాని యొద్దకు వెళ్ళాడు. ఆ పొదలో నుండి దేవుడు అతనితో మాట్లాడారు. ఆ పొదలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యారు. యెహోవా దూత, యెహోవా వాక్కు అనేవి ఒక్కటే. ఎవడు ఎన్నడూ దేవుని చూడలేదు. ఎవడు ఎన్నడూ ఎప్పుడు దేవుని చూడలేదు, ఇంక్లూడింగ్ ద ఏంజల్స్, ఇంక్లూడింగ్ ద ఆడమ్ అండ్ ఈవ్ బిఫోర్ ది సిన్డ్. బట్ అయితే దేవుడు అని ఆదికాండము 1వ అధ్యాయం ప్రారంభం ప్రకటన గ్రంథం వరకును మరియు అందరి నెరవేర్పులైన నూతన ఆకాశం భూమి వరకును మనుషులు ఎరిగినా తెలుసుకొనినా ప్రత్యక్షత పొందిన దేవుడు దేవుని వాక్యమే. దేవుని వాక్యము పాత నిబంధన గ్రంథంలో యెహోవా దూత ప్రత్యక్షతలు, క్రొత్త నిబంధనలో శరీరము దాల్చిన క్రీస్తు ప్రత్యక్షతలు, మానవ శరీరం దాల్చిన క్రీస్తు ప్రత్యక్షత, తదుపరి మహిమ శరీరంతో ఆరోహణుడైన ప్రభు మరలా తిరిగి భూమి మీదకు రానయ్యున్నాడు. నూతన ఆకాశం నూతన భూమిలో ఆ ప్రభువే మనతో ఉండేది. ఆయన ఎందే దేవుడు, ఆయనను దేవునిగానే పిలిచారు. గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. ఆయన శరీరధారి కాకపూర్వము పాత నిబంధనలో యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. ఆయనతో మోషే మాట్లాడుతున్న మాటలు, ప్రశ్నలు, 3 ప్రశ్నలు మోషే అడిగిన ప్రశ్నలే. దేవుడు మోషేతో మాట్లాడి, నేను నిన్ను ఐగుప్తుకు పంపుతున్నాను, నా ప్రజల మొర నా యొద్దకు వచ్చింది, నేను వారిని చూచాను, వారి కన్నీరు నాకు తెలిసే ఉంది, వారి దుఃఖం నాకు తెలుసు, తమను కష్టపెడుతున్న వారు పెట్టినప్పుడు వారు మొరపెట్టగా నేను విన్నాను. ఐ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ అండ్ ఐ కేమ్ డౌన్. నేను అన్నీ చూచాను కనుక నేను కిందకు దిగి వచ్చాను. ఐ హ్యావ్ చూజన్ యూ టు సెండ్ టు ద ఫరో దగ్గరికి నిన్ను పంపటానికి నిన్ను నేను ఎన్నిక చేసుకున్నాను కనుక ఇదిగో నీ సమీపాన్ని ఇక్కడ హోరేబులో ప్రత్యక్షమయ్యాను అని చెప్పాడు. అప్పుడు ఫరో యొద్దకు వెళ్ళి ప్రజలను విమోచించి తీసుకురావాలి. ప్రజలను విమోచించి రావాలి. నేను అందుకు నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళాలి. ఆ మాట ఎప్పుడైతే ప్రభువు చెప్పారో 10వ వచనంలో, రమ్ము, నేను యెహోవా మాట్లాడుతున్నారు, రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపుతాను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీ ఐగుప్తుల నుండి తీసుకెళ్ళాలి. ఈ గ్రేట్ టాస్క్ ఎప్పుడైతే దేవుడు రివీల్ చేశాడో వెంటనే మోషే దేవుడిని ప్రశ్నించాడు. నా మాట అర్థమైందా? ఇవాళకి నేను సంతోషపడేది ఏమిటంటే మన భవిష్యత్తు ఆయన మర్మంగా ఉంచాడు, ఆయన బయలుపరచలేదు, ఆయన రహస్యంగా ఉంచాడు. లేకపోతే మనకు అన్ని భయాలు, ఆందోళనలు, ప్రశ్నలే మిగిలి ఉండేవి. ఇంకాసేపట్లో ఏం జరుగుతుందో తెలిస్తే మనకు ఆందోళన తప్ప మరేం కాదు. కనుక దేవుడు మనకు కొన్ని విషయాలు మరుగు చేసి ఉంచాడు. నేను నిన్ను పంపుతాను రమ్మనగానే అతడు అడిగిన ప్రశ్న ఏమిటంటే,
ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఫరో యొద్దకు వెళ్ళుటకును నేను ఎంతటి వాడనని యెహోవాతో అనగా. But Moses said to God, Who am I that I should go to Pharaoh and bring the children of Israel out of Egypt? Who am I? Who am I that I should go to Pharaoh? ఫరో యొద్దకు వెళ్ళుటకు నేనెంతటి వాడిని, నేనే పాటి వాడిని, నేనెవరిని? ఐఎమ్ ఎ షెపర్డ్ మ్యాన్. ఐఎమ్ ఎ షెపర్డ్. హూ యామ్ ఐ? ఫరో యొద్ద నుండి పారిపోయి వచ్చినండయా నేను ఒకప్పుడు. అతనికి భయపడి నేను అతన్ని ఎదిరించడానికి నేను వెళ్ళటమేంటి? నేను ఎంతటి వాడిని? అవును, ఈ లోకంలో మనల్ని భయపెట్టింది, ఈ లోకంలో మనల్ని భయపెట్టినటువంటి అనేక విషయాలు మనం విశ్వాసులమైన తర్వాత ఎదుర్కోబోతాం. అక్కడే మనకు సందిగ్ధత. మనం అది అటాక్ చేయగలమా, అది స్వాధించగలమా, అది పొందగలమా? ఒకప్పుడు మనకు అది సాధ్యమైంది కదా, ఒకప్పుడు దాని ఎదుటి నుండి పారిపోయిన స్థితి మనది. ఇప్పుడు దాన్ని సవాలు చేసి జయించగలుగుతామని మొట్టమొదటి ఆలోచన హృదయంలో వచ్చేస్తుంది. అప్పుడే దేవుడి వాక్యాన్ని నమ్మటం మనం నేర్చుకోవాలి. రెండో ప్రశ్నగా ఏమన్నాడంటే, రెండో మాటగా ఏమన్నాడంటే, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విడిపించడానికి నేనెంతటి వాడిని ఎందుకు అన్నాడు? ఆ ఇశ్రాయేలీయుడు, ఒక ఇశ్రాయేలీయుడు మరొక ఇశ్రాయేలు కొడుతున్నప్పుడు ఎందుకు కొడుతున్నావు అని ప్రశ్నిస్తే వాడేమన్నాడంటే, ఫరోకి చెబుతాను, నువ్వు నాపై అధికారిగా పెట్టినాడు ఎవడు అని అడిగాడు. చూడండి, మోషే ఆ మాట విని పారిపోయి ఇచ్చాడు మిద్యానికి. 40 ఏళ్ళు అయిపోయింది. 40 ఏళ్ళు అయినా కూడా మోషే మనసులో వాడి మాట గింగురమంటోంది. నిన్ను మా పైన అధికారిగా, తీర్పరిగా, ప్రిన్స్గా, జడ్జిగా ఎవడు నియమించాడు అసలు? That Israelite is asking Moses about his authority. నువ్వెవరు అసలు? నీకేం అధికారం ఉంది? He is questioning the authority of Moses. అర్థమవుతుందా? నువ్వెవరు అనే ప్రశ్నకి ఏం చెప్పాలి జవాబు? నువ్వెవరు అనే ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలి? కనుక అది ప్రశ్న. నేనెంతటి వాడిని, అసలు నేనెవరిని? హూ యామ్ ఐ? వాట్ యామ్ ఐ? నా కండిషన్ ఏంటి? నేనేంటి? నేను వెళ్ళటం ఏంటి? ఒక్కడు అడిగిన ప్రశ్నకు నువ్వెవరంటేనే నేను చెప్పలేకపోయాను. నా అధికారం ఎక్కడి నుంచి వచ్చిందంటే మాట్లాడలేకపోయాను. నీకు తీర్పరగా ఎవడు నిలబెట్టాడంటే మాట్లాడలేకపోయాను. ఇప్పుడు నేను వెళ్ళి వీళ్ళందరినీ బయటికి తీసుకురావాలా? కాబట్టి ఇది నాకు అసాధ్యం అయ్యా, ఇంకోళ్ళని చూసుకోమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఎన్నుకున్నప్పుడు మన ఎదుట ఉంచేటువంటి టాస్క్స్ అన్నీ కూడాను మనకు భయాన్ని కలిగిస్తాయి, ఆందోళన కలిగిస్తాయి. కానీ అది దేవుడు ఇచ్చినది కనుక ఏ ఆందోళన లేకుండా మనం దాన్ని జయించగలుగుతాము. జయించిన తర్వాత అమ్మాయి అనుకుంటాం. చూడండి, ప్రతి మనిషి కూడా భవిష్యత్తును ఎదుర్కోవటానికి భయపడతాడు. ఒక క్రొత్తగా ఉద్యోగంలో ప్రవేశించేవాడు మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. నేను ఈ పని చేయగలనా, సాధించగలనా, యజమానులు ఎలా స్పందిస్తారు, నాయకులు ఎలా స్పందిస్తారు, తోటివారు ఎలా స్పందిస్తారు, దాని ప్రొడక్ట్ ఎట్లా వస్తుంది, మనకి ఏమర్థం అవుతుంది? ఇట్స్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ దేర్ మైండ్. వాళ్ళ హృదయం అంతా కూడా ఇవే ప్రశ్నలు ఉంటాయి. నిజమే, మన శక్తితో ఆలోచిస్తే అన్ని ప్రశ్నలే. నేను యేసే పరిష్కారం నడిపించడానికి నా మనసు నిండా ప్రశ్నలే. ఇప్పటికీ 5600 ఎపిసోడ్స్ ఏసీటీ మూవీస్లోను, మరొక ఇంచుమించుగా 1000 ఎపిసోడ్స్ ఇతర ఛానల్స్లోను చేశాను. ఆలోచించండి, నన్ను బట్టి అయితే అది జరిగేదా? నాకున్నటువంటి ఆలోచన, నాకున్న జ్ఞానము, నాకున్న బలము,
నాకున్న శక్తి, నాకున్న వివేకం ఈ పని చేయగలిగించేదా? నెవర్. ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇవాళకి నాకు ఆశ్చర్యం, 6 కార్యక్రమాలు నేను మాట్లాడుతున్నాను ప్రతిరోజు అంటే నేనేనా చేస్తుంది అనిపిస్తుంది. నేను ఎంతటి వాడిని? ఐ హ్యావ్ నో థియలాజికల్ బ్యాక్గ్రౌండ్. ఐ డెంట్ హ్యావ్ ఎనీ చర్చ్ ఆర్ బిగ్ చర్చ్. సండే వర్షిప్కి 10 మంది గ్యాదర్ అవుతాం మేము. మరి వేల మంది ఉన్న సంఘాలు చేయలేకపోయిన కార్యక్రమం దేవుడు నాతో జరిగిస్తున్నాడు. ఎందుకని? ఫర్ హిస్ గ్లోరీ. కనుక మోషేని ఎన్నుకున్నాడంటే మోషే సమర్థుడనా? తాను సమర్థుడనని ఎన్నుకున్నాడు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనుషులైతే మన సామర్థ్యాల ప్రకారం ఎన్నుకుంటారు పనులకి, కానీ దేవుడైతే తన సామర్థ్యం ప్రకారం ఎన్నుకుంటాడు. తాను మనతో కలిసి పనిచేసి మన ద్వారా ఒక పర్ఫెక్షన్ తీసుకొస్తాడు. దట్ ఈజ్ అవర్ గాడ్. నేనెంతటి వాడిని? నిజమే, ఎంతటి వాడు? ఫరో ముందు నిలబడటానికి ఒక షెపర్డ్, ఒక గొర్రెల కాపరిగా 40 years పనిచేసినాడు. ఎంతటి వాడు? ఫరోను ఎదుర్కోవటం అంటే యుద్ధంలో గెలవటం. ఫరోను కన్విన్స్ చేయటం అంటే యుద్ధంలో గెలవటం. యుద్ధం లేకుండా గెలవమంటున్నాడు దేవుడు. అది కదా ప్రాబ్లం. యుద్ధం చేసి గెలవాలంటే సైన్యం కావాలి, కత్తి కావాలి. కానీ యెహోవా కత్తి చేత, ఈట చేత విడిపించేవాడు కాదు. మోర్ దాన్ దట్, త్రూ హిస్ పవర్ హీ డెలివర్స్. అంతకంటే ఎక్కువగా ప్రభువు తన శక్తితో విడిపిస్తాడు. మన కత్తితో కాదు, మన సుత్తితో కాదు, మన కత్తితో కాదు, మన జ్ఞానంతో కాదు, మన బలంతో కాదు, ఆయన కృపతో, ఆయన శక్తితో, ఆయన బలంతో గెలిపిస్తాడు. ఈ సత్యం మనకు అర్థం కావాలి. నీ హృదయంలో ఉన్న ప్రశ్న నేను కాదనలా, నేను ఎంతటి వాడిని, అది నాకు కూడా ఉంది. 10,000 ఎపిసోడ్స్ చేయాలనుకున్నాను నేను. 2019 డిసెంబర్కి పూర్తయ్యే ఛాయలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా నేను 2020కి చేయాలనుకున్నాను, కానీ దేవుడు ఇంకా ముందనుకున్నాడు. చూడండి, సాధారణంగా మనం అనుకుంటే దేవుడు ఆలస్యం చేస్తాడు అనుకుంటాం, కానీ ప్రీపోన్ చేశాడు. నాకు అడ్వాన్స్కి తీసుకొచ్చాడు. అంత టైం లేదండి. ఒకవేళ నా లైఫ్కి టైం లేదో, లేదా లోకంలో ఉన్న పరిస్థితులకు టైం లేదో నాకు తెలియలేదు, కానీ గాడ్ అడ్వాన్స్డ్ ఇట్. గాడ్ అడ్వాన్స్డ్ ఇట్. దేవుడు దాన్ని ముందుకు జరిపాడు. ఇవాళ నేను 6 ప్రోగ్రామ్స్ మాట్లాడుతున్నాను చెప్పాను. 6 × 365, 2001+, 2100 పైగా ప్రతి సంవత్సరం. అయితే ఇంకా మనం డిసెంబర్కి రాలా. 17 డిసెంబర్కి, 18 డిసెంబరు, 19 జూన్కి అయిపోతుంది 10,000 ఎపిసోడ్స్. నేను 20 డిసెంబర్కి అనుకున్నాను. నేనెంతటి వాడిని? హూ యామ్ ఐ? ఇప్పటికీ నాకు పజలే. నేను మనవి చేస్తున్నాను, అవర్ గాడ్ ఈజ్ సో గుడ్ అండ్ సో పవర్ఫుల్. నేనెంతటి వాడును అనే ప్రశ్నకి నువ్వు చెప్పిన జవాబు కరెక్టే మోషే, నువ్వెంతటి వాడివి. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది నేనెంతటి వాడిని. రైట్? మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సింది మనం ఎంతటి వాళ్ళం కాదు, ఆయన ఎంతటి వాడు. తెలుసుకుంటే మనం ఎంతటి వాళ్ళం అయినా సరిపోతామని తెలుస్తుంది. గొలియాతును జయించడానికి దావీదు ఎంతటి వాడు? నా ప్రశ్న. గొలియాతును జయించుటకు దావీదు ఎంతటి వాడు? లిటిల్ బాయ్, చిన్న యువకుడు, చిన్న అబ్బాయి. కత్తి, డాలు, శిరస్త్రాణం, ఆ కవచం అవి అలవాటు లేనివాడు, మొయ్యలేనివాడు. క్రికెట్ బ్యాట్ మొయ్యలేనివాడు క్రికెట్ ఏం ఆడతాడండి? చెప్పండి. వికెట్స్ మధ్య పరిగెత్తలేనివాడు ఏమి క్రికెట్ ఆడతాడు? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఇది వాస్తవమే, కానీ దేవుని ఎదుటి కాదు. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ బిఫోర్ గాడ్.
దేవుడు ఏం చేయగలుగుతాడో మనకు తెలిస్తే దేవుడిని ప్రశ్నించాం, దేవుని ఎదుటి మాట్లాడాం. నేను డే బై డే ఐఎమ్ బికమింగ్ క్వైట్ కామ్ బిఫోర్ గాడ్ బికాజ్ ఐఎమ్ అండర్స్టాండింగ్ గాడ్. దేవుడు నాకు అర్థమవుతున్నాడు కనుక నేను మౌనం అయిపోతున్నాను. చిన్న చిన్న ఆర్థిక అవసరతలు ఈ మధ్యన ఇచ్చాడు నాకు. గత 2 మాసాలుగా చాలా ఆర్థిక అవసరతలు వచ్చాయి. కానీ వాటి మధ్య దేవుడు ఆయన పనితీరు అమోఘం. నేను ఎక్కడా కూడా భయపడాల్సింది లేకుండా ఆయన రన్ చేశాడు. ఇంకా మేలు చేస్తాడు, ఇంకా చేస్తాడు. నేను చూస్తున్నాను అవి. నేనెంతటి వాడుననే ప్రశ్న వేడండి. వాట్ ఎవర్ ద గ్రేట్ టాస్క్ గాడ్ కెప్ట్ బిఫోర్ యూ, నెవర్ సే హూ యామ్ ఐ, వాట్ యామ్ ఐ. ఎప్పుడు చెప్పద్దు నేనెంతటి వాడిని, నేనెవరిని అనద్దు. నువ్వెవరు అంటే యు ఆర్ ఎ పర్సన్ గాడ్ అపాయింటెడ్. మీకు విషయం చెప్పనా? ఒక సామాన్యమైనటువంటి ఒక రిక్షా పుల్లర్ని మీరు ఒక ఉన్నత పదవిలో పెట్టండి. విత్ ఇన్ వెరీ షార్ట్ టైం, ఇఫ్ గాడ్ పుట్స్ హిమ్ దేర్, హీ కెన్ ఆర్గనైజ్ ది థింగ్స్ వెల్. చేసేస్తాడు, సమస్యలు చేస్తాడు. నేను ఎప్పుడు కూడా చెబుతుంటాను, నా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, నేను ఎరిగినటువంటి సాక్ష్యాలు చెబుతుంటాను. ఒక అబ్బాయి బైబిల్ ట్రైనింగ్ అని పంపించాం, సిక్ అయిపోయాడు. చావు రూపు వచ్చేసింది. తల్లిదండ్రులు తీసుకొచ్చేసుకున్నారు ఏడ్చుకుంటూ. 40 కిలోలకు అతని వెయిట్ వచ్చిందంటే హెచ్బి 2%, 3%కి వచ్చేసింది. ఆయన్ని నేను వేసే పరిష్కారాలు ఇంట్రడ్యూస్ చేశాను. అంత బలహీనండి, శారీరక దౌర్బల్యంతో ఉన్నాడు, మానసికంగా బలహీనుడు, తెలివితేటల బలహీనండి. ఇవాళ హీఈస్ కండక్టింగ్ 4 ప్రోగ్రామ్స్. ఇది వేసే పరిష్కారం. 4 ప్రోగ్రామ్స్ రికార్డ్ చేస్తాడు, ఎడిట్ చేస్తాడు, వాటిని కేబుల్స్కి అందిస్తాడు. ఎంతటి వాడు అనే ప్రశ్నకి నేను జవాబు చెబుతున్నాను. ఎంతటి వాడు అంటే ఎస్, హీఈస్ ద మ్యాన్ ఆఫ్ ఫెయిల్యూర్, డబుల్ ఫెయిల్యూర్, బట్ హీ ఈస్ ద మ్యాన్ ఆఫ్ సక్సెస్. విత్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దేవునితో సమస్తం సాధ్యమేనండి. నేనున్నాను, నాకు వేదాంత విద్య లేదు. నేను వాక్యం చెబుతున్న ప్రారంభంలో చాలామంది వేదాంత విద్య కలిగిన అన్నలు నన్ను పిలిచి అన్నారు, బాబు నీకు వేదాంత విద్య లేదురా, యూ ప్లీజ్ టేక్ కేర్ అండ్ ప్రిపేర్ మచ్ అండ్ రీడ్ మోర్. ఎక్కువ చదువు, బాగా ధ్యానించు. ఎంతోమంది హెచ్చరిక చేసినారు. యు కాంట్ బిలీవ్ ఐ నెవర్ ప్రిపేర్ ఫర్ ద సర్మన్. నేను వాక్యోపదేశం చేయడానికి ఎప్పుడూ సిద్ధపడేవాడు కాదు. అది నాకు వాడుక లేదు. లోకంలో ఉన్న బోధకులందరికీ వాడుక అయి ఉండొచ్చు, నాకు వాడుక లేదు. బట్ గాడ్ ఈజ్ యూజింగ్ మీ. నాకు మరొక విషయం నేను చెబుతాను. ఇన్ని వేల ప్రసంగాలు చేసి నాకు ఎన్నడూ ఫోన్స్ వచ్చి మీరు బాగా చెప్పారని ఎవరు నాకు చెప్పలేదు. నాకు అనిపిస్తుంది దేవుడు ఎంత శ్రద్ధ తీసుకున్నాడు నా విషయంలో, నేను పడిపోకుండా అని అనిపిస్తుంది. నేను నా సొంత విషయాలతో పాటు నాకు తెలిసిన విషయాలు ఎందుకు చెబుతున్నానంటే, మీరు తెలుసుకోవాలి. నేనెంతటి వాడిని అనే ప్రశ్న మీరు అడగవద్దు, దేవుని అడగద్దు. మీరు అసలు మిమ్మల్ని బట్టి పిలిస్తేగా మీరెంతటి వారో అయి ఉండాల్సింది. ఇఫ్ గాడ్ డిపెండ్స్ అపాన్ యూ, యూ నీడ్ టు బి ఎస్టిమేటెడ్. దేవుడు నీపై ఆధారపడితే నిన్ను గురించి తప్పక ఆలోచించాల్సిందే. నీ క్యాలిబర్ ఏమిటి, నీ తెలివితేటలు ఏంటి, నీ నాలెడ్జ్ ఏంటి, నీ క్యాపబిలిటీ ఏమిటి, నీ కెపాసిటీ ఏమిటి, నీ స్కిల్స్ ఏమిటి అన్నీ ఆలోచించాలి. కానీ అవి కాదే. దేవుడు తాను నీతో పనిచేస్తున్నప్పుడు అవేవి కాదు. ఆయన హస్తము, ఆయన సన్నిధి, ఆయన తోడు, ఆయన బలము, అవి యాడ్ అవుతాయి. గొలియాతు
చాలా భయంకరమైనటువంటి యోధుడు గొలియాతు. దావీదు చెప్పాడు, యెహోవా నీపై నాకు విజయాన్ని ఇస్తాడు అని చెప్పాడు. నేను నిన్ను జయిస్తాను అలా, నా దేవుడు విజయం ఇస్తాడు అన్నాడు. యు ప్లీజ్ అండర్స్టాండ్, హూ ఎవర్ యు మే బి, వాట్ ఎవర్ యు ఆర్, నథింగ్ ఇంపార్టెంట్, నథింగ్ ఇంపార్టెంట్. ఏం ముఖ్యం కాదు, ఏమీ ముఖ్యం కాదు. నీ దేవుడు ఏమై ఉన్నాడో అది నీవు తెలుసుకున్న కొలది నీ ద్వారా మెరాకల్స్ జరుగుతాయి. మెరాకల్స్ అంటే ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీస్ చేస్తున్న హీలింగ్స్ కాదు నేను చెప్పేది. గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, నీలో గొప్ప రూపాంతరం వస్తుంది. నువ్వు మాట్లాడితే చాలు పనులు అవుతాయి. నువ్వు ఇనిషియేట్ చేస్తే చాలు, గాడ్ కెన్ ఫుల్ఫిల్ ద థింగ్స్. దేవుడు కార్యాలు చేసేస్తాడు. మోషే చేయి చాపాడు కర్ర చేత పట్టుకొని. ఆ పని చేయటానికి ఎంత తోడు కావాలి? MA BL కావాలా, MA ML కావాలా, PhD విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ PhD కావాలా, డిస్టింక్షన్ కావాలా? చేతి కర్ర చాపు అంటానికి ఏం కావాలి? విశ్వాసము, విధేయత కావాలి. మోషే చేతి కర్ర చాపాడు సముద్రం వైపు. మిగిలిన పని దేవుడు చేశాడు. మిగిలిన పని దేవుడు చేశాడు, మోషే చేయలేదు. తూర్పు గాలిని రప్పించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నేలను ఆరబెట్టి నడవండి అన్నాడు. అర్థమైందా? అప్పటి వరకు తమను రథాల మీద తరుముతూ భయపెట్టినటువంటి శత్రువులు సముద్ర మధ్యములో వారు ఉండగానే దేవుడు నీటిని మూసివేశాడు. 2 పాయలైనటువంటి ఆ సముద్రం తిరిగి ఏకమైపోయింది. వారందరూ నశించారు. వారు మరలా అన్నట్టు కనపడలేదు. మరలా వారు అన్నట్టు కనపడలేదు. మోషే ఏ పాటివాడు? చిన్న చేతి కర్ర పైకెత్తి చాపి చూపించలేడా సముద్రం వైపు? దట్స్ ఇనఫ్, దట్స్ ఇనఫ్ మోసెస్, దట్స్ ఇనఫ్. అది చాలయా మోషే, నువ్వు వాళ్ళని విడిపించడానికి నువ్వు నిలబడితే చాలు, నేను పని పూర్తి చేస్తా. మీకు విషయం చెప్పనా? నేను క్రికెట్ టీంలో ఒక మాట చెబుతాను. అవతల బ్యాట్స్మెన్, రైట్ బ్యాట్స్మెన్, టెక్నికల్ బ్యాట్స్మెన్ ఎదురుగా ఒక చిన్న సహకారం పరిగెత్తడానికి ఉంటే చాలు, అవుట్ అవ్వకుండా రన్స్ అన్ని మిగతా వాడు సాధిస్తాడు. అర్థమవుతుందా? ఒక టాప్ బ్యాట్స్మెన్ ఎక్కువ రన్స్ సాధించాలంటే ఒక ఆర్డినరీ బ్యాట్స్మెన్ అవుట్ అవ్వకుండా పరిగెత్తితే చాలు, వికెట్ల మధ్యన స్పీడ్గా పరిగెత్తితే చాలు, ఆయన కొట్టక్కర్లా. ఈయనకి బ్యాటింగ్ వచ్చేట్టుగా చేస్తే చాలు, సింపుల్. ఒక రన్ అట కొట్టి పరిగెత్తి మెయిన్ బ్యాట్స్మెన్, మెయిన్ స్ట్రైకర్కి ఇచ్చేస్తే ఆయన చూసుకుంటాడు. అలాగా ఇద్దరు కొట్టిన రన్స్ ఇద్దరి పార్ట్నర్షిప్గా నమోదవుతాయి. ఇద్దరు కలిసి తీసిన రన్స్గా నమోదవుతాయి పార్ట్నర్షిప్గా. కానీ రన్స్ సాధించింది ఎవరు? ఒక్కడెప్పుడు రన్ సాధించలేడు. 1 cannot get run, 2 person must run. స్ట్రైకరు, నాన్ స్ట్రైకర్ ఇద్దరు పరిగెత్తి కంప్లీట్ చేస్తేనే రన్ వచ్చినట్టు. కనుక గాడ్ ఈజ్ అవర్ స్ట్రైకర్, వీఆర్ ఆన్ నాన్ స్ట్రైకర్ ఎండ్. మనం ఆడుతున్నాం అంటే అఫ్ కోర్స్ వీఆర్ ఇన్ బ్యాటింగ్, ఖచ్చితంగా. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నవాడు కూడా బ్యాటింగ్లోనే ఉన్నాడు అంటారు. కానీ స్ట్రైకర్ సాధిస్తున్నాడు రన్స్, నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నవాడు సహకరిస్తున్నాడు. అతడు అవుట్ అవ్వకుండా సహకరిస్తున్నాడు. ఒకవేళ వీడు అవుట్ అయితే వాళ్ళిద్దరు అవుట్ అవుతారు. అతడు ఆగిపోతాడు, పక్కన ఉండిపోతాడు. ఒక్కడే ఉండి ఏం చేయలేడు. మీరు గమనించండి, లాస్ట్ వికెట్లో స్ట్రైకర్ ఎంత గ్రేట్ మ్యాన్ ఉన్నా నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్నవాడు
ఆ రెండింటి మధ్య పిచ్ మీద పరిగెత్తడం చేత కాకపోతే, ఆ చిన్న పని చేయకపోతే, అతడు అవుట్ అయిపోతే గ్రేట్ స్ట్రైకర్ కూడా ఎండ్ అయిపోతాడు, ఇంకేం చేయలేడు. ఒకడిని అలౌ చేయదు గేమ్. అట్లాగా దేవుడు కూడా హీఈస్ ద గ్రేట్ స్ట్రైకర్. ఆయన చేస్తాడు అంత అద్భుతం అంతా. మనం అట్లా నిలబడాల. ఇప్పుడు నేను ఎట్లా ఉన్నాను ఏసే పరిష్కారంలో, అట్లా నిలబడాలి. దాన్ని ఇష్టంగా ప్రేమించి, ప్రీతికరంగా భావించి, ఇష్టంగా నిలబడాలి. అలాంటి వాళ్ళను దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. వాళ్ళెంతటి వారో చూడడు. ఇవాళకి కూడా నేను మార్నింగ్ లేచి బైబిల్ తీసుకొని ధ్యానించడం ప్రారంభించాను తెల్లవారుజామున. నాకు ఇప్పటికీ క్వశ్చన్ ఏంటంటే, అసలు నాకేం తెలుసు? సామాన్య సంఘ కాపురికి తెలిసినంత కూడా నాకు అసలు తెలియదే. దెన్ హౌ గాడ్ ఈజ్ యూజింగ్ మీ? అరే నన్నెట్ట వాడుకుంటున్నాడు అబ్బా దేవుడు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిల్యూర్. కానీ దేవుడు నన్ను ఘనపరిచాడు. నేను మోషేను గురించి చెబుతున్నాను, మిమ్మును గురించి మాట్లాడుతున్నాను. నేనెంతటి వాడుననే ప్రశ్న దేవుణ్ణి అడగద్దు. ఆయన ఎంతటి వాడు అసలు నీకు తెలిస్తే నువ్వు ఆయన అడగవు. అందుకనే దేవుడు మోషేని కమ్ బ్యాక్ టు మీ, నా దగ్గరకు వచ్చి అని పిలిచినప్పుడు వెళ్ళిపోయాడు, మాట్లాడలేదు. మాట చొప్పున మృతి పొందే స్థాయికి ఎదిగాడండి. అరే ఐగుప్తుకి వెళ్ళమంటే వెళ్ళను ఎంతటో అని అన్నవాడు పరలోకానికి రాంటి వెళ్ళిపోయాడు మాట్లాడకుండా. దట్ ఈస్ ద అల్టిమేట్ స్టేజ్.